వాక్యము చదివితే క్రీస్తుకి దాసులం అవుతాము. క్రీస్తుకి దాసులం అవుతే ఆస్తికి యజమానులు అవుతాము. మనం పాపమునకు దాసులం అవుతే నాశనానికి యజమానులు అవుతాం. క్రీస్తుకి దాసులమవు, యేసుకి దాసుడిగా మారు, యేసుకి దాసునిగా మారు. ఐశ్వర్యానికి యజమానుడు అవుతావు, ఆస్తికి యజమానుడు అవుతావు, ఆత్మను కలిగి పరలోక ఆనందాన్ని అనుభవిస్తావు. క్రీస్తుకి దాసుడిగా ఉండటం ఎంతో గొప్ప మేలు కలుగుతుంది. పాపమునకు దాసులు అవుతాం, తాగుడికి, అలాగే పొగ త్రాగటానికి, చుట్ట తాగటం, సిగరెట్లు తాగటానికి, వ్యభిచరించటానికి, లవ్ చేయటానికి, ఏదో అది లేకపోతే నేను ఉండలేను అన్నట్టు. ఇదేం కాదు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయ్యి దేవుని వాక్యము చదువుతావో నీవు నీటి కాలువల యారను నాటబడిన చెట్టులాగా ఉంటావు. ఆమెన్. దైవభక్తి ఏంటంటే పాపమును విడిచిపెట్టి నీతికి దాసులుగా మారితే నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మౌ వేస్తాడు. మనమందరము యేసుకి దాసుడిగా మార్పు చెందగలిగితే ఎవడో నీకు సహాయం చేయని అవసరం లేదు, ఎవరో నిన్ను పైకి లేవనెత్తన అవసరం లేదు. దేవుడే నిన్ను తెలియకుండా నిన్ను పైకి లేవనెత్తుతాడు. నీకు తెలియకుండా అంచెలంచెలుగా ఎదుగుతావు. ఏంటి మనుషుడు ఇలా ఎదిగిపోతున్నాడేంటి, ఏంటి మనిషి ఇలా ఎదిగిపోయిందేంటి, ఇంత సంపాదించారేంటి, ఇంత గొప్ప వాళ్ళు అయిపోయారేంటంటే వారికి నీ నుండి వెళ్ళే సాక్ష్యం ఏంటంటే వారు యేసుకి దాసులుగా ఉన్నారు, వారు క్రీస్తుకి దాసులుగా ఉన్నారు, వారు పాపమునకు దూరముగా ఉన్నారని ప్రజలు సాక్ష్యమిస్తారు.